హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు ఇవి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను రెడీ అయిపోయాను. ఇలా మంచి స్కర్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే పార్లర్కి వెళ్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 3 to 4 months అయిపోతుంది నేను ఐబ్రోస్ చేయించుకొని. అన్నిటికీ కూడా నేను ఇంట్లోనే ఐబ్రోస్ అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాను అనమాట. కానీ ఇంకా మనకి అలవాటు అయిపోయి ఉంటుంది కదా ఐబ్రోస్ అవన్నీ. సో ఇక్కడ ఇబ్బందిగా ఉంది, ఎలా వెళ్ళాలి అవన్నీ నాకు తెలియదు, కొత్త కదా. సో ఇప్పుడు వచ్చి కొంచెం 3 months అయింది కాబట్టి కొంచెం ఫ్రెండ్స్ అందరూ కలిశారు, ఎక్కడ ఏంటి అన్నీ కూడా నేను కనుక్కున్నాను. సో ఎందుకంటే దుబాయ్లో పార్లర్ అనేది నాకు తెలీదు ఎలా నడుస్తుందో ఏమో, అంటే తెలీదు మన ఎంత ఎలా ఉంటుందో అనేసి. అందుకనైతే ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను. ఒక ప్లేస్ అయితే తెలుసుకున్నాను, మా ఫ్రెండ్స్ని అడిగి అక్కడికి వెళ్తాను. అసలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి పార్లర్లు అవన్నీ చూసుకొని ఒక ఐడియా తెచ్చుకుందాం అనుకున్నాను. వీలైతే కనుక వీడియో కూడా షూట్ చేస్తాను. ఇబ్బంది అయితే లేకపోతే ఖచ్చితంగా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ అండ్ షేర్. ఇంకా ఈవినింగ్ ఆఫీస్ నుంచి మాధవ్ రావాలి. మాధవ్ వచ్చే లోపల కొంచెం వర్క్స్ అన్నీ ఉంటే అవి చూసేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. నాకేంటంటే ఇలా వర్క్ అంతా పెండింగ్ ఉంటే అస్సలు వెళ్ళబుద్ధి కాదండి బయటికి. ఇవన్నీ నీట్గా సార్ట్అవుట్ చేసుకొని వెళ్ళాలనిపిస్తుంది. ఎలాగో టైం ఉంది కాబట్టి, తను ఇంకా రాలేదు కాబట్టి చేసుకుంటూ ఉన్నాను. అండ్ పిల్లలు కూడా ఈవినింగ్ ఆడుకోవడానికి వెళ్ళున్నారు. అంటే మన కిందే పిల్లలతో అందరూ ఆడుకుంటూ ఉంటారు. సో ఏదో త్వరగా వచ్చేయమన్నాను, ఇంకా రాలేదు. మాధవ్ కూడా కొంచెం లేట్గా వస్తా అన్నాడని నేను కూడా ఏమీ పిలవలేదనమాట. ఇంకా అందరూ వచ్చేసిన తర్వాత రెడీ అయ్యి వెళ్ళాలి. నేనైతే రెడీ అయిపోయి ఉన్నాను. అలాగే చిన్న వర్క్స్ ఉంటే అవి కూడా చేసేసుకుంటున్నాను అనమాట. ఈ మధ్యనే గ్రీన్ టీ అలవాటు చేసుకున్నాను ఫ్రెండ్స్. రోజు గ్రీన్ టీ తాగుతున్నా, ఎందుకంటే హెయిర్ బాగా వస్తుందంట. హెయిర్ అనేది బాగా తగ్గిపోయింది నాకు, ఎందుకంటే సరిగా కేర్ తీసుకోక. యాక్చువల్గా నా హెయిర్ చాలా బాగుంటుంది, థిక్గా ఉంటుంది, వాల్యూమ్గా ఉంటుంది. ఈ మధ్య నేను బాగా తగ్గిపోవడం చూశాను. సీరం కూడా వాడుతున్నాను. అట్ ది సేమ్ టైం గ్రీన్ టీ కూడా రోజు తాగితే ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ బాగుంటుందంట. అందుకని చెప్పి పిల్లలు ఆడుకోవడానికి వెళ్తున్నారు. వచ్చే లోపల తాగుదాం అనుకుంటున్నాను. వచ్చారా? మనం బయలుదేరాలి. కానీ షైన్ ఏడి సైకిల్ మర్చిపోయి వచ్చాడా? కింద సైకిల్ మర్చిపోయి వచ్చాడంట ఫ్రెండ్స్. రెడీ అయిపోదాం, చలో. టైంకి రోజు ఉండే అలవాటే సైకిల్ అన్నీ కిందే పెట్టేసి వచ్చేస్తాడు. అర్ణవ్ వచ్చేటప్పుడు అన్నీ చూసుకొని రావాలన్నమాట. షైన్ సైకిల్ ఏమైనా మర్చిపోయాడా, బాటిల్ ఏమైనా మర్చిపోయాడా, ఇంకేమైనా మర్చిపోయాడా అనేసి. ఈరోజు మటుకు ఎందుకో గుర్తుగా తీసుకొని వచ్చుకున్నాడు అనమాట. సో వచ్చేసాడు ఫైనలీ. ఇంకా వీళ్ళందరూ స్నానం చేసి బయలుదేరాలి. గైస్, వి ఆర్ గోయింగ్ టు అవుట్. ఎక్కడికి వెళ్తున్నాం అర్ణ? ఫర్ డిన్నర్. ఎక్కడికి వెళ్తున్నాం? కష్టము. అదే అదే సేమ్ కలర్ మంది బ్లాక్, అది రెడ్. బయట చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ సమ్మర్. ఇప్పుడు గోయింగ్ టు అవుట్. హలో. ఇక్కడ దుబాయ్లో కారు మనం కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఇండికేషన్ చూపిస్తూనే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఈరోజు చాలా ట్రాఫిక్కే ఉంది. నార్మల్గా ఈ టైంలో కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. అది కాక మనం ఇక్కడ కరెక్ట్గా రూల్స్ పాటించాలండి. నేను చెప్తున్నాను కదా, సో ట్రాఫిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనం లేన్స్ కూడా కరెక్ట్గా పాటించాలి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్, అన్నీ కూడా ఇండికేషన్స్ బట్టి మనం వెళ్ళాలి. ఎక్కడ ఖాళీ ఉందని వెళ్ళిపోవాలి, అలా చేయకూడదు. ఎందుకంటే ఫైన్స్ అనేటివి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎందుకంటే మనం తీసుకునే లేన్ బట్టే మన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి మన వెహికల్కి ఆటోమేటిక్గా ఫైన్ అనేది పడిపోతూ ఉంటుంది. అది మనకి కూడా తెలియదు, మెసేజ్ వస్తుంది, పలానా దగ్గర మీకు సిగ్నల్ మీరు ఇలా చేశారు లెఫ్ట్ లేన్ తీసుకున్నాను అంటే చిన్న చిన్న
పర్టికులర్గా కూడా అవి బాగా వాచ్ చేస్తాయి అనమాట. అందుకని డ్రైవింగ్ చాలా బాగా చేయాలి ఇక్కడ. అండ్ మొత్తానికైతే పార్లర్‌కైతే వచ్చేసాము. ఇప్పుడు ఈ పార్లర్‌కి నేను వెళ్తున్నాను. అండ్ మాధవ్ పిల్లలైతే బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు నా కోసం. నేనైతే ఒక 10 మినిట్స్‌లో వచ్చేస్తానని చెప్పాను. సో, నేను ఈ పార్లర్‌కి ఫస్ట్ టైమ్ వస్తాను. నా ఫ్రెండ్ చెప్పిందనమాట ఇక్కడ తను అడ్రెస్ అవన్నీ కూడా ఆ అడ్రెస్ తీసుకొని ఒక 5 మినిట్స్ అయితే నాకు పట్టింది ఎతకడానికి. సో, మొత్తానికైతే ఫైనల్లీ చూసేసుకొని వచ్చాను. అండ్ తినైతే ఐబ్రోస్ చాలా బాగా చేసింది. నాకు బాగా నచ్చిందనమాట. ఎందుకంటే పర్టిక్యులర్‌గా డీటెయిల్‌గా కూడా తను చాలా చూసి చూసి షేప్ చేసింది. ఎందుకంటే మనకి ఫేస్‌లో ఐబ్రోసే చాలా ముఖ్యం కదండీ! నాకైతే ఐబ్రోస్ తీయించుకుంటే చాలా రిలీఫ్ అనిపిస్తది. ఏందో ఫేస్‌లో ఒక చేంజ్ వచ్చిందనిపిస్తది. మాధవ్ ఏమో నాకేం పెద్ద చేంజ్ తెలియట్లేదు అంటాడు. కానీ నాకైతే చాలా చేంజ్ అనిపిస్తది. ఇన్నర్ ఫీలింగ్ అనుకుంటా నాకు. అండ్ ఇక్కడ ప్రైజింగ్ డిఫరెన్సెస్ కూడా ఏమీ లేవండి. మనకెలా ఉన్నాయో అలానే అనిపించాయి నాకైతే కూడా. నేనైతే కనుక్కున్నాను ఐబ్రోస్‌కెంత, వ్యాక్సింగ్‌కెంత అవన్నీ కూడా నేను కనుక్కొనొచ్చుకున్నాను. ఎందుకంటే ఈసారి ఎప్పుడన్నా మనకి కావాలి అన్నప్పుడు వెళ్ళాలి కదా! అలాగే హోమ్ సర్వీస్ కూడా ఉందేమో అని అడిగాను. హోమ్ సర్వీస్ అయితే లేదని చెప్పింది. వీళ్ళందరూ ఎవరంటే కేరళ నుంచి, అలాగే మన శ్రీలంక నుంచి వచ్చి సెలూన్స్ పెట్టుకున్నారంట. చాలా బాగా చేశారు. చాలా మంచిగా అనిపించింది. అలాగే మొత్తానికైతే నేను ఐబ్రోస్ చేసుకొని వచ్చేసాను. మాధవ్ పిల్లలు బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు నా కోసం. సో, నెక్స్ట్ డిన్నర్‌కి వెళ్దామనేసి అర్ణవ్ అడిగాడనమాట. సడెన్‌గా ఇది ప్లాన్ ఏం కాదండి. ముందుగానే అనుకున్నాము. ఇలా వెళ్ళేసి మనము ఇట్లా వెళ్ళేసి డిన్నర్ చేసుకొని వద్దాము అనుకున్నాం ముందుగానే. సీరియస్‌గా మెనూ ఇస్తున్నావా? డబల్ తీసుకున్నావా? డబల్ బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే నేను, అర్ణవ్ ఒక బ్యాచ్, అలాగే మాధవ్, షైన్ ఒక బ్యాచ్ అనమాట. సో, నాకు అర్ణవ్‌కి ఒకటి నచ్చుతది. వాళ్ళిద్దరికి ఒకటి నచ్చుతది. మేము అలా ప్లాన్ చేసుకుంటున్నాము. ఏం తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఒక 5 మినిట్స్ అయితే టైం తీసుకొని నీట్‌గా ఆర్డర్ చేస్తాము. సో, ఎందుకంటే మాధవ్ కస్టమైజ్ చేసుకుంటున్నాడు. నేను అదే జోక్ చేస్తాను అనమాట. ఏంటంటే నా కోసం కుక్ చేసి పెట్టావు గానీ ఇట్లా ఆర్డర్ చేసి కస్టమైజ్ చేసి పెడుతున్నావు అని చెప్పేసి. ఆర్డర్ చేసిన ఒక 5 మినిట్స్‌లో వస్తది కదా! ఈ లోపలైతే మేము కూర్చున్నాము. ప్రతిసారి ఇక్కడికొచ్చినప్పుడు షైన్ చేసే పని చూడండి. ఎవ్రీ టైమ్ ఇది తెచ్చిపెట్టుకుంటాడు సీటు. షియాన్ ఏం చేస్తున్నావు? ఇదిగో ఈ రాజ్ చేసుకో. ఒక నిమిషం పట్టుకోమా. ఇలా రాగానే ఫస్ట్ బేబీ సిట్టింగ్ ఎక్కడుందో తీసుకొని వచ్చి వేసుకుంటాడు. నువ్వు పెద్దవాడు అవుతున్నావు అని చెప్పినా కూడా షైన్ ఎప్పుడు ఆ సీటింగ్ తీసుకొని వచ్చి పెట్టుకుంటాడనమాట. తనకి దాంట్లో కూర్చొని తింటే అదొక కంఫర్ట్. అలానే అక్కడున్న మనకి కోక్‌కి ఇస్తారు కదా స్ట్రాస్, అవి తీసుకొని వచ్చుకుంటూ ఉంటాడు. సో, అల్లరి చేస్తూనే ఉంటాడు. అండ్ మేమైతే ఆర్డర్ చేసుకున్నటివి వచ్చాయి. సో, ఎక్కువ మేము బర్గర్స్ అవేమి ఎక్కువ తినమండి. ఒక 2 వీక్స్‌కి ఒకసారి అలా ఎప్పుడన్నా వెళ్ళాలనిపిస్తది. క్రేవింగ్స్ అంటారు కదా! అలా అనమాట. ముఖ్యంగా అర్ణవ్‌కైతే చాలా ఇష్టపడతాడు. అందుకని చెప్పేసి అప్పుడప్పుడైతే తీసుకొనొస్తాము. ఎందుకంటే అన్‌హెల్తీ అని చెప్పి చిన్నప్పటి నుంచి అస్సలు పెట్టకుండా మనం ఎట్లా కంట్రోల్ చేయలేం కదా! పెద్దయిన తర్వాత ఎలాగో తినాలంటే మనం భయపడతాము. చిన్నప్పటి నుంచి ఎందుకు అని చెప్పేసి కొంచెమైతే మేము అలో చేస్తామనమాట. ఎందుకంటే మాకు కూడా ఇష్టమేనండి. అంతా మేము ఇష్టం లేకుండా వెళ్ళము. నేను, మాధవ్ కూడా ఇష్టంగానే తింటాము. షైన్ అయితే ఎప్పుడు బర్గర్ అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయడు. తన కోసం అయితే మేము సెపరేట్‌గా ఏదైనా విడిగా చిన్న ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇంకేమన్నా వాటిలో ఆర్డర్ ఇస్తాము. మా వరకైతే బర్గర్ అవి ఆర్డర్ చేసుకొని తింటున్నామనమాట. మూతంతా నిండారు. ఎలా ఉంది షైన్ బర్గరు? బాలేదా? తర్వాత అర్ణవ్, షైన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తింటూ ఉన్నారు. అండ్ మేము కూడా ఒక మంచి కాఫీ అయితే ఆర్డర్ చేసాము. మనం బర్గర్ అవన్నీ తినేసిన తర్వాత ఒక మంచి కాఫీ తాగితే చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటది. ఫుల్లింగ్‌గా అనిపిస్తది. అలాగే మంచి టేస్ట్ అనిపిస్తది కదా! అందుకనైతే కాఫీ అయితే ఆర్డర్ చేసుకున్నాము.
కాఫీ అయితే తాగేసి ఇంకా ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నాము. కానీ మధ్యలో సడన్గా అర్ణవ్ ఏమన్నాడంటే కాసేపు అలా వెళ్ళేసి మాలో తిరిగేసి వెళ్దామమ్మా ఇంటికి అన్నాడు. మేము కూడా సర్లే అలా వాక్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి దగ్గరలో ఉన్న మనార్మాల్కి వెళ్ళాను. అలా నడుచుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది కదా అనేసి. చూసారా ఎంత ట్రాఫిక్, నైట్ టైం ఎంత పీస్ఫుల్గా ఉంది. కానీ టెంపరేచర్ అయితే చాలా ఎక్కువ ఉందండి. నైట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అవుతుంది, కానీ ఫుల్గా వేడిగా ఉంది. మనం వన్స్ బయటికి వచ్చిన తర్వాత ఇంటికి రిటర్న్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కాసేపు ఇంకా తిరుగుదాం అనిపిస్తూనే ఉంటుంది. కానీ మాధవ్కేమో నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్దాం అంటూ ఉంటాడు. కానీ నేను, అర్ణవ్, షైన్ అయితే ఇంకా తిరుగుదాం అంటూనే ఉంటాము. ఆల్మోస్ట్ మేము వీక్కి సాటర్డే, సండే బాగా బయటకు వస్తూనే ఉంటాము. కానీ అప్పుడప్పుడు ఇలా చీట్ డేస్ లాగా చీట్ అవుటింగ్కి వస్తూ ఉంటాం అనమాట. వెనస్డే అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. అలా బయటికి వచ్చి సరదాగా తిరుగుదామని. ఇంట్లోనే ఉన్నానంటే బోర్ కొడుతుంది కదండి మాకు, పిల్లలకి. అందుకని చెప్పి అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. దానికి పార్లర్కి వెళ్ళేసి అటు డిన్నర్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము. ఆల్మోస్ట్ 11 o'clock అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి. సో ఇప్పుడు ఇంకా అయిపోయింది. మీ అందరికీ గుడ్ నైట్ చెప్దాం అనుకుంటున్నాను. సో గుడ్ నైట్ అండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంటికి వచ్చే కానీ బ్యాలెన్స్ వర్క్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా కిచెన్లో చూసేసుకుంటాను. అలాగే వాషింగ్కి ఏమన్నా వేయాలన్నా అన్నీ కూడా నైటే చూసేసుకుంటాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ నాకు బర్డన్గా లేకుండా ఉంటుంది. నైటే కొంచెం సార్ట్అవుట్ చేసుకుంటే పీస్ఫుల్గా నిద్రపడుతుంది. అందుకని చెప్పేసి అలా చేసేసుకుంటున్నాను. ఇదండి ఈరోజు లాంగ్ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గైస్.